ప్రభుత్వ సలహాదారులుగా నలుగురిని నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అసలు ఎందుకు వ్యతిరేకిస్తుంది ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎందుకు ప్రభుత్వ సలహాదారులను వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? అంటే నేనేం చెప్పానంటే రేవంత్ రెడ్డి గారేమో మాటలేమో మందికి చెప్పడానికే నీతులు తప్పితే ఆయన పాటించడానికి కాదన్నట్టున్నది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా రాష్ట్రం వచ్చింది, అంతా కొత్తగా ఉన్నది, పరిపాలన మంచిగా చేసుకోవాలి కాబట్టి అందరూ కొత్త వాళ్ళు కాబట్టి రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను జిఆర్ రెడ్డి గారు లాంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళ సలహాలతోటి పాలనా పంతీని మెరుగుపరచుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచించారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నా కోర్టుకు పోయిండు, సలహాదారులు ఎందుకు పెట్టిందని చెప్పేసి. తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా సోమేష్ కుమార్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించిండు. ఇవాళ అసలు సలహాదారులే మా ప్రభుత్వంలో ఉండరు అన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సొంత పనుల కోసం ఆయన దోస్తును ఒక ఆయనను ఓటుకు నోటు కేసులో ఆయనకు సహచరుగా ఉన్నవాడిని, లేకపోతే ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తిని, ఆయన కార్లు తిరిగేట ఆయనను, ఇంకో ఫైళ్ళు మోసేటోళ్ళను, లేకపోతే గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళను ఇలా సలహాదారులను మంత్రుల హోదాలో పెట్టడం అనేది ఏం కరెక్టు? ఎట్లా మీరు సమర్థించుకుంటారు? పబ్లిక్ అఫైర్స్కి ముఖ్యమంత్రికి వేం నరేంద్ర రెడ్డి లాంటి ఆయన ఏం సలహాలు చెప్తాడు? ఆయన ఎక్కడ ఈ విషయంలో ఎక్స్పర్టీస్ ఉంది? అదేవిధంగా ఇప్పుడు ప్రోటోకాల్కి సంబంధించి, ప్రజా సంబంధాలకు సంబంధించి ఇంకో ఆయనను పెట్టినారు. మరి పెద్ద ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి సీనియర్ ఐఏఎస్ దాని సారథ్యం వహిస్తాడు. సో ప్రభుత్వానికి వాళ్ళేం సలహాలు ఇస్తారు దీంట్లో? గతంలో సలహాదారులది ప్రజాధనం వృధా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన పార్టీ మనుషులను రాజకీయ పునరావాసం కింద ఎట్లా సలహాదారులు పెడుతున్నాడు? ఇది ప్రజాధనం వృధా కాదా? కాబట్టి ప్రజలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రజాపాలన అని చెప్పినారు, మరి ఇది ప్రజాపాలన. మార్పు తీసుకొస్తామని చెప్పినారు, మమ్మల్ని విమర్శించినారు. ఇవాళ మరి ఇది మార్పా? కాబట్టి చెప్పాలి ఖచ్చితంగా. మీరు నేనేమంటున్నా అంటే ప్రజలు ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పిన అన్ని విషయాలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంది. దగ్గర 60 రోజులు కావస్తుంది. మీరు ప్రభుత్వ సలహాదారులను వ్యతిరేకిస్తున్నారా, లేదు అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు వ్యక్తిగతంగా మాతో వాళ్ళకి ఏం అవసరం అండి? మేము ఎందుకు వాళ్ళని వ్యతిరేకిస్తాము? గతంలో కాంగ్రెస్ పార్టీగా మీరు సలహాదారుల నియామకాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ ఏ హేతుబద్ధంగా, ఏ ఆలోచనతోటి, ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పేసి సలహాదారులను నియమిస్తున్నారు? ఇది గతంలో మీరు చెప్పినటువంటి వాదనకు విరుద్ధం కాదా? ఇదేనా మీ తప్పుడు విధానం అని చెప్పేసి పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నాం. మాకు నరేంద్ర రెడ్డి అంటారు, ఇంకోళ్ళు అంటారు, మాకేం కోపం అండి, వాళ్ళకి మాకేం సంబంధం. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలిని ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రేపొద్దున ఆ రకంగానే ఈ అన్ని హామీలను కూడా తొంగలో దొక్కుతారు. చెప్పిందంతా బోగస్ అని చెప్పడం కోసము ఆ రకంగా ప్రజలు ఆలోచించే విధంగా చేయడం అనేది మా ఉద్దేశం. గతంలో రేవంత్ రెడ్డి ఈ సలహాదారుల దానిపైన కోర్టుకు వెళ్ళిన సందర్భం, ఇప్పుడు అదే పనిని మీరు చేయబోతున్నారా? నేనేమంటున్నా, కోర్టుకు పోమా తర్వాత సంగతి మిత్రమా. కానీ ప్రజా కోర్టులో అయితే నిలబెడతాం కదా. ఇవాళ కోర్టులు ఒక అంశం, కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే అన్ని అంశాలకు వాళ్ళ అభిప్రాయమే ఫైనల్ ఉంటుంది. కాబట్టి నిజమేంది, అబద్ధమేంది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఏంది, ప్రభుత్వం రాకముందు ప్రభుత్వంలో చేస్తున్నది ఏంది అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి ప్రజాకోర్టులో పెట్టినా ప్రజలు తెలుస్తారు. ఇక నిన్న ఏదైతే లండన్ టూర్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ పార్టీని 100 మీటర్ల దూరంలో బొందబెడతా అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారి లాగా చాలామంది మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 23 ఏళ్ల ప్రస్థానంలో ఇటువంటి అనేక ఒడిదుడుకులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు వలస పాలకుల నుంచి ఉన్నటువంటి ముప్పును ఎదుర్కొన్నాం. ఆ తర్వాత ఇంటి దొంగలు కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ మధ్య ఓటుకు నోటు కేసు ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం కూడా చేసినారు. తర్వాత రకరకాలుగా బదనాం చేసే ప్రయత్నం చేసినారు. కానీ బీఆర్ఎస్ని ఏం దెబ్బతీయలేకపోయినారు. ఇవాళ కూడా 39 మంది శాసనసభ్యులతోటి 28 మందికి పైగా ఎమ్మెల్సీలతోటి మేము బలంగా ఉన్నాం. రాష్ట్రంలో సర్పంచ్ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ వరకు అన్ని రకాలుగా మేము స్థానిక సంస్థల్లో కూడా బలంగా ఉన్నాం. మా పార్టీ బలంగా ఉంది. ఇవాళ పార్లమెంట్ రివ్యూలోకి వస్తున్నటువంటి పెద్ద ఎత్తునటువంటి కార్యకర్తల యొక్క సంఖ్య, వాళ్ళ యొక్క అభిప్రాయాలే మా పార్టీ యొక్క బలం. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మూటలు కాదు. మీరు ఇవాళ తీసుకున్నటువంటి సలహాదారుల నిర్ణయం లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా ప్రయోజనాలకు పనికిరానటువంటి విధానాలు తీసుకుంటే మిమ్మల్ని అదే ప్రజలు 1000 మీటర్ల లోతులో పొందబెడతారు. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. ఇక రావుల శ్రీధర్ రెడ్డిని ఎట్లా చూడబోతున్నాము? ఎంపీగా చూడబోతున్నామా? ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆ విషయం నిర్ణయించేది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా కేసీఆర్ గారు. ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. అధిష్టానం ఆ విధంగా ఆలోచిస్తే అవకాశం తీసుకుంటాం. ఎక్కడి నుండి? మల్కాజ్గిరా లేకపోతే సికింద్రాబాద్? ఎక్కడి నుండి? సికింద్రాబాద్ అంటే నేను పోటీ చేసింది గతంలో ఎమ్మెల్యేగా జూబ్లీస్ కాబట్టి సాధారణంగా సికింద్రాబాద్ అనే ఆలోచన ఉంటుంది. అది పార్టీ నిర్ణయం తీసుకుంటే టూ ఎర్లీ అండ్ చాలా తొందరగా మన విషయాన్ని మాట్లాడుకుంటున్నామేమో. పార్టీ చూస్తుంది మేమేం చేయాలనే విషయం.
ఇది శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. పార్టీ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే సికింద్రాబాద్ నుండి పోటీ చేయడానికి మాత్రం నేను సిద్ధంగానే ఉన్నాను. ఇక అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులకు సంబంధించి ఏ అర్హత ఉంది అంటూ కూడా ఇక ఆ అర్హతను బట్టి వారిని నియమించుకుంటే బాగుంటుంది అంటూ కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి.